రాష్ట్రానికి సుస్థి విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్ ప్రతి 10 మందిలో ఇద్దరికి జ్వరాలు వస్తున్నాయంట. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వానాకాలంలో ఇదంతా కూడా కామన్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏంటంటే కొంచెం దోమలు రాకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ, తర్వాత ఆహార పదార్థాలు వేడివేడి తినడం కానీ, ఇట్లా ఇవన్నీ కూడా కొంత వాటర్ నీళ్ళ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాలు వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం ఇవన్నీ వరదలు వస్తాయి. ఈ వరదలు వచ్చి మోరీలు వీరులు అవన్నీ వచ్చేసి అలా కలుస్తుంటాయి. అందుకని ఇటువంటి కలుషితం అయితే నీళ్ళు. కాబట్టి ఇటువంటి టైంలో కొంచెం కాచి వడవసి నీళ్ళు తాగాలి. కొంచెం నీళ్ళను కూడా మంచి నీళ్ళని తాగితే మంచిగా ఉంటుంది. జాగ్రత్త చూసి తాగాలి. ఆ తర్వాత ఇంటి వాతావరణం కూడా అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు లేకుండా చూసుకుంటే కొంతవరకు తగ్గుతుంది. కాకపోతే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయంటే జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్కి వెళ్ళి చికిత్సలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఏముందంట, సర్ది దగ్గు ఫీవర్తో హాస్పిటల్స్కు క్యూ కడుతున్నారు. కిక్కిరిసిపోతున్న ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్. ఆగస్టుతో పోలిస్తే 40% పైగా పెరిగిన జనరల్ ఓపీలంట. ఇక 100ల్లో డెంగ్యూ, తర్వాత టైఫాయిడ్ కేసులు, వరుస వర్షాలు, ఇక వాతావరణ మార్పులే కారణమని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నట. రాష్ట్రంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ జనాలు ఆసుపత్రుల్లో క్యూ కడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ ఫీవర్స్తో పాటు ఆహారం, నీరు కలుషితమై వచ్చేటువంటి డయేరియా, కలరా, వర్షపు నీటి నిల్వతో దోమలు విజృంభించి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్, ఇక నీలోఫర్ ఫీవర్ ఆసుపత్రులతో పాటు జిల్లా హాస్పిటల్స్, తర్వాత యూపీహెచ్సిలు, తర్వాత సిహెచ్సిలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రోజు హాస్పిటల్ ముందు వందల సంఖ్యలో జ్వర బాధితులు క్యూ కడుతున్నారు. ఆగస్టులో ఆయా హాస్పిటళ్లలో సగటున 400 నుంచి 600 కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 800 నుంచి 1000కి చేరింది. ప్రధాన ఆసుపత్రుల్లో ఇన్పేషెంట్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందట. 40% పైన పెరిగిన కేసుల సంఖ్య సమస్య తీవ్రతను తెలియజేస్తూ ఉందంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయంట. ఒకవేళ వస్తే హాస్పిటల్కి వెళ్ళండి, వెళ్ళి చూపించుకుంటే మంచిగా ఉంటుంది.